కల్లుగీత కార్మికులను ప్రమాదాల నుంచి రక్షించేందుకు సేఫ్టీ కిట్లను పంపిణీ చేయాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకటరమణ తెలిపారు. 2,50,000 మంది కల్లుగీత కార్మికులకు సభ్యత్వం పొందారని, కానీ ఇప్పటి వరకు 20,000 మందికి కిట్లను పంపిణీ చేశారని అన్నారు. మరో 2,00,000 మందికి పంపిణీ చేయడానికి 10 ఏళ్ల కాలం పడుతుందా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం గీత కార్మికుల ప్రాణాలను కాపాడాలని ఆయన కోరారు. కల్తీ కల్లు వ్యాపారం చేసేవారిని శిక్షించాలని, దానికి తాము సంపూర్ణ మద్దతునిస్తామని అన్నారు. కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గీతా కార్మికులకు ఉపాధి, ప్రమాద నివారణకు చర్యలు అనేటువంటి అంశం పైన రాష్ట్ర వర్క్షాపు నిర్వహించడం జరిగింది. మేమంతా కూడా ఉపాధి ఎలా కల్పించాలి, ప్రమాదాలను ఎట్లా నివారించాలనేటువంటి ఈరోజు చర్చ చేయడం జరిగింది. రాష్ట్రంలో 5 లక్షల కుటుంబాలు కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవిస్తూ ఉన్నాయి. వీరికి ఉపాధి కల్పించాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వం పైన ఉంది. ఇవాళ చీప్ లిక్కర్ రావడము, అలాగే బెల్ట్ షాపుల వల్ల శీతల పానీయాలు, థమ్సప్, కోకోకోలా ఇట్లాంటివన్నీ కూడా గ్రామీణ ప్రాంతానికి రావడం వల్ల కల్లుగీత వృత్తి దెబ్బతింటా ఉంది. వృత్తిలో ఉపాధి పోయేటువంటి పరిస్థితి ఉంది. అందుకని మేము అడుగుతున్నాం, అది కొంతమంది కార్పొరేట్ సంస్థలు, ధనవంతులు తయారు చేసేటువంటి ఆ పానీయాలని గ్రామీణ ప్రాంతం వరకు తీసుకొచ్చి మా ఉపాధి దెబ్బతీస్తూ ఉన్నారు. దానివల్ల ఆరోగ్యానికి నష్టము, అయినప్పటికీ ప్రజలకు అందించేటువంటి